నమస్తే నేను యామిని వెల్కమ్ టు 30/60 హెడ్లైన్స్. మంత్రి అయిన మొదటి రోజు నుంచే ఏపీ కోసం ఆలోచిస్తున్న విభజన గతం అభివృద్ధే మా మతమన్న వెంకయ్య నాయుడు. విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ హోదా మాట మార్చలేదు. నాడు సరిగ్గా చేసి ఉంటే ఏపీకి అన్యాయం జరిగేది కాదన్న వెంకయ్య. ట్రాక్టర్ కొన్న ఆనందంలో ఫ్రెండ్స్ కు మందు పార్టీ. డ్రంక్ అండ్ డ్రైవ్ తో నలుగురు కరీంనగర్ యువకులు మృతి. హెచ్సియు హాస్టల్లో ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి ఆత్మహత్య. మానసిక ఒత్తిడితోనే అన్న పోలీసులు. డీటెయిల్స్ చూద్దాం. ప్రముఖ న్యాయవాది దళిత ఉద్యమ నాయకుడు బొజ్జా తారక మృతిపై ప్రముఖులు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వైసీపీ అధినేత జగన్ సహా పలువురు నేతలు నివాళులర్పించారు. సాయంత్రం బొజ్జా తారకం అంత్యక్రియలు జరుగుతాయి. 78 ఏళ్ల బొజ్జా తారకం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ అశోక్ నగర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. న్యాయవాద వృత్తితో పాటు ఆయన పలు రచనలు చేశారు. న్యాయవాది బొజ్జా తారకం గారు కుటుంబ సభ్యులందరికీ కూడా న్యాయవాదుల సంఘం తరఫున మా ప్రకార సంతాపం. I've known, rarely have I seen a man even in his 80s fighting bad health, fighting causes which didn't give him money but just gave him job satisfaction. Bojja Tarakam is a legend among us lawyers. He made simplicity more powerful than empires, and a style of argument of telling the truth, unafraid of what the institution will think of, is something young advocates will have to learn. May the departed soul rest in peace. My heartfelt condolences not only to him but to every member. సెప్టెంబర్ 17 సందర్భంగా హైదరాబాద్ అసెంబ్లీ ఎదుట పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు బీజేపీ నేతలు. పటేల్ సాహసంతోనే తెలంగాణకు స్వతంత్రం వచ్చిందని అన్నారు ఆ పార్టీ నేతలు. కాసిం రజ్వీకి మద్దతుగా మజ్లిస్ పనిచేసిందని ఆరోపించారు. టీఆర్ఎస్ భవన్ లో విలీన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాయని, డిప్యూటీ సీఎం హాజరయ్యారు. సెప్టెంబర్ 17ని ప్రతిపక్షంలో ఉండగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే తాము అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహిస్తామని చెప్పలేదని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17ను రాచరిక పాలనకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య పాలనకు అడుగులేసిన రోజులుగా ఆయన అభివర్ణించారు. ఈరోజు రాజరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు వచ్చినటువంటి రోజు, హైదరాబాదును మన భారతదేశంలో విలీనం చేసినటువంటి రోజు. నిజాం సర్కార్ ఆనాడు మేము భారతదేశంలోనే కలిసిపోతాం, మేము సపరేట్గా ఉండదలుచుకోలేదని చెప్పని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మనవి చేసుకున్నాడు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సపరేట్ దేశంగా ఉండొచ్చు, లేకపోతే భారతదేశంలో కలవచ్చు అని చెప్పనే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ రోజు మన భారత దేశంలో మన తెలంగాణ నైజాం రాష్ట్రాన్ని మరి విలీనం చేయడం జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోనూ తెలంగాణ విలీన దినోత్సవాన్ని నిర్వహించారు. అధ్యక్షుడు ఎల్ రమణ జాతీయ జెండా, పార్టీ జెండాను ఎగురవేశారు.
అసెంబ్లీ గేటు ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శాసనసభ లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు యత్నించారు. అయితే వీరిని మెయిన్ గేట్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. వారి వాహనాల్లోని జెండాలను లాక్కున్నారు. ఆఫీషియల్ గా ఇన్ఫార్మ్ చేస్తున్నారు. జెండా ఎగిరేసి పెట్టేసాం. జెండా మీద పెట్టి